ప్రియమైన వారలారా, మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మనం ప్రవేశించుంటున్నాం. బ్రదర్, మీ వాల్యుబుల్ సమయాన్ని మాకు ఇచ్చినందుకై మీకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అయితే మొదటిగా మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మొదటిగా ప్రశ్న అడగడం జరుగుతుంది. దైవ సేవకుల ద్వారా మరి ఈ క్వశ్చన్ తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ప్రశ్నలు అడిగి మరి దాన్ని గూర్చిన జవాబును ఆత్మీయంగా మనం బలపడడానికి తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతాం. అయితే మొదటి క్వశ్చన్, ఆదికాండము 9వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు నోహావు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. బ్రదర్, అయితే మేము ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నాం ఏంటంటే, ఎప్పుడైతే మరి నోహావు గారు వస్త్రహీనుడై మత్తులో ఉన్నప్పుడు ఆయన చిన్న కుమారుడైన హాము గారు ఆయన చూసిన తర్వాత అతను శపింపబడతాడు. అయితే ఆ శాపము ఈ విధంగా ఉంటుంది. మరి కనాను శపింపబడిన వాడై, హాము గారు కాకుండా కనాను శపింపబడిన వాడై అని ఉంటుంది. అయితే మరి ఆ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. దయచేసి మరి మీరు దానికి ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. బ్రదర్, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్న ఆదికాండము 9వ అధ్యాయం 24వ వచనం నుండి మీరు అడగటం జరిగింది. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును. ఇందులో 24, 25 వచనాలు చదివే ముందు 20 నుండి కూడా కొన్ని వచనాలు చదువుకుంటే ఈ ప్రశ్నకు సంబంధించి అక్కడ నోవాహు గారి విషయంలోనూ ఇక్కడ వచ్చిన శాపం విషయంలోనూ ఉన్న కోరిలేషన్, దానికి ఉన్న సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. చదువుదాం ఒకసారి 20వ వచనం నుండి. ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత నోవాహు గారు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నట్టు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కపిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు నోవహు గారు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనే శాపం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ జరిగిన సందర్భం మనం గమనిస్తే, ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు గారు ఎంచుకున్న ప్రొఫెషన్ అప్పట్లో అందరికీ తెలుసు, వ్యవసాయం. ఆ వ్యవసాయంలో ద్రాక్ష తోట వేశారు, పంట వచ్చింది. ఆ ద్రాక్ష పండ్లతో ద్రాక్ష రసం తీసుకొని తాగడం జరిగింది. అది ఫర్మెంట్ అయిన తర్వాత అది స్వీకరించినప్పుడు మత్తులోకి వెళ్ళిపోతాడు. ఆ మత్తులో ఉండటం వల్ల తను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తుపట్టలేకపోయాడు. ఆ మత్తులో పడుకొని ఉన్నప్పుడు తన వస్త్రం జారిపోవటం ఏదో అయ్యి ఆ స్థితిని నోవాహు గారి చిన్న కుమారుడైన హాము చూడటం జరుగుతుంది. ఎవరి పేరు, ఏం పేరు అతని పేరు? హాము. హాము నోవాహు గారి చిన్న కుమారుడట. ఇక్కడ మీరు గమనిస్తే 24వ వచనంలో నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకున్నాడు. ఆ చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని శపించిన తర్వాత మిగిలిన ఇద్దరు కుమారులు ఏం చేశారు? తన తండ్రి వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు ఒక వస్త్రాన్ని తీసుకొని భుజముల మీద వేసుకొని వెనుకకు నడుచుకుంటూ వెళ్ళి తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూడకుండా కప్పేశారు. ఎంతో మర్యాదగా ప్రవర్తించారు. ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, తండ్రిని అవమానకరంగా చూసినది కుమారుడైతే మనవడు శపించబడ్డాడు.
తప్పు ఎవరు చేస్తే వారికే కదా శిక్ష పడాల్సింది, మళ్ళీ మనవడికి ఎందుకు పడింది? ఇది కదా మీ ప్రశ్న. కరెక్ట్. ఇఫ్ యువర్ క్వశ్చన్ ఈజ్ రైట్, దెన్ ది ఆన్సర్ ఈజ్ శపించవలసిన వారిని శపించేశాడు, దీవించవలసిన వారిని దీవించాడు. ఒకసారి అలా చదువుకుంటూ వద్దాం ఆ అధ్యాయంలో మనకు. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగును అని. మిగిలిన ఇద్దరు కుమారులు, ఒకరి పేరు షేము, మరొకరి పేరు యాపెతు. వీళ్ళిద్దరిని దీవించాడు. హాము గారి సంతానంలో, హాము నుండి వస్తున్న సంతానంలో నుండి కనాను వస్తే కనానుకు శాపం పడింది. ఈ శాపానికి గల కారణం మనం బైబిల్లో ఉన్న మరిన్ని విషయాలను దగ్గరికి తెచ్చుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంగతులను ఎప్పుడైనా కూడా బైబిల్లో ఒక విషయం అర్థం కాకపోతే వాటికి సంబంధించి ఇంకా ఎక్కడైనా మ్యాటర్ దొరుకుతుందా అనేది ఆలోచించాలి. హాము ఎవరు, కనాను ఎవరో కూడా మనకు గుర్తు రావాలి, తెలియాలి. అది 10వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయం 6వ వచనంలో చదవగలరా ఎవరైనా? మీరు చదవండి. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. చాలు. ఎవరైతే తండ్రిని అవమానకరంగా వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు చూశారో అతని కుమారుల పేర్లు ఇక్కడ రాయబడ్డాయి 6వ వచనంలో. ఎవరట? కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. నోవహు గారిని చూసింది ఎవరు? చిన్న కుమారుడు, అతని పేరు హాము. హాముకు చిన్న కుమారుడు ఎవరు? ఈ వరుస క్రమంలో చూస్తే కనాను. బైబిల్లో నోవహు గురించి అందరికీ పరిచయం ఉంది కనుక నోవహు గారి కాలంలో అట ఆయన మాత్రమే నీతిమంతుడై ఉండి రాబోయే ఉగ్రతను ఆయన ప్రకటించినట్లు కనబడుతోంది. ఆయన నీతిమంతుడు మాత్రమే కాదు, ఒక మంచి దైవజనుడు, ప్రవక్తకు ఉండవలసిన లక్షణాలు. నోవహు గారు కూడా ఒక ప్రవక్తలా మనకు, ప్రవక్త అనే పదం జలప్రలయం సమయంలో మనకు కనబడకపోయినా రాబోయే విషయాన్ని ముందుగానే హెచ్చరించాడు. ప్రవక్తలు ఏం చేస్తారు? సాధారణంగా రాబోయేటువంటి దాని గురించి, జరగబోయే దాని గురించి తెలియజేసేవారు. అంటే కనాను విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇతని భవిష్యత్తు ఏంటి అని ప్రవచన రూపంగా నోవహు గారు కనాను శపించబడినట్లుగా, కనానును శపించినట్లు కనబడుతోంది ఇక్కడ. హాము కుమారులు 6వ వచనంలో, 10వ అధ్యాయం 6వ వచనంలో కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనేవారు. నాయన నీకు కూడా కుమారులు ఉన్నారు, నాకు ఎలాగైతే మీ 3 కుమారులు, నీకు కూడా 4 కుమారులు ఉన్నారు. నువ్వు నా చిన్న కుమారుడు, నా చిన్న కుమారుడై ఉండి నేను వస్త్రహీనుడుగా ఉండగా నా మానాన్ని నువ్వు చూశాడు. తండ్రిని ఇలా అసభ్యకరంగా చూడటం అన్నది చాలా తప్పు. ఆ కాలంలో ఇంకా నాగరికత ఇవేమి పెరగకపోయినప్పటికీ పెద్దల విషయంలో పిల్లలు గౌరవప్రదంగా నడుచుకోవాలి అనేది కనబడుతుంది ఇక్కడ. తండ్రిని అవమానపరచకూడదు ఎవరు కూడా. మిగిలిన 2 కుమారులు ఏం చేశారు? తండ్రిని చూడకుండా భుజాల మీద వస్త్రాన్ని వేసుకొని వెనుకకు నడుచుకుంటూ వెళ్ళి తమ తండ్రి మానవును కప్పేశారు. అంటే హాము సంతానంలో లేదా హాము గారి వలె మానవును చూసి ఆనందించే లక్షణం హాములో ఉంది. మీరు గమనిస్తే మనుషులు చెడిపోయే వాటిలో కొందరు తాగుడుకు బానిసలు అవుతారు, మరికొందరు పేకాటకు బానిసలు అవుతారు, కొందరు పొగాకుకు బానిస అవుతారు, కొందరు దొంగతనాలకు బానిసలు అవుతారు, మరికొందరికి ఇవి అలవాటు లేకపోయినా వ్యభిచారం అనేది కూడా దేవుని దృష్టిలో మహాపాపం. అందుకే పాపాలు చేసే విషయంలో నరహత్య చేయువారు, దొంగిలు వారు, అబద్ధమాడువారు,
జారత్వము, లోభము, ఇలాంటివన్నీ బైబిల్లో మనకు కనబడతాయి. ఇద్దరు అన్నలు ఎవరైతే తండ్రి మానవును మేము చూడకూడదు, అది మర్యాద కాదు అనే స్వభావం వాళ్ళిద్దరిలో కనపడుతుంది. కానీ హాములో ఏ మనసు కనపడుతుంది? ఇక్కడ ఇతరుల మానవును చూసి ఆనందించే లక్షణం కనబడుతుంది. అంటే ఇది కాముకత్వము, ఇలాంటి వాటన్నిటికీ జారత్వము, కామం, వీటితో నిండుకున్న వారు వాటిని చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే హాములో ఎలాంటి లక్షణం అయితే ఉందో, నోవాహు గారు దైవజనుడు కనుక, నీతిమంతుడు కనుక, భవిష్యత్తులో జరగబోయేదానికి దేవుడు తెలిపాడు కనుక, కనానులో నుండి వచ్చే సంతానం లేదా కనాను నుండి వస్తున్నటువంటి సంతానానికి ఇలా శరీరేచ్ఛల మీద, కామం, బాంధవ్యాలు, రక్త సంబంధం ఇలాంటివి ఏవీ లేకుండా అసభ్యకరమైనవి చేయటంలో కనానులో నుండి వచ్చే సంతానం ఇలా ఉంటుంది, అందుచేత వీరు శపించబడతారు అన్నట్లుగా నోవహు గారు భవిష్యత్తులో జరగబోయే దానిని ప్రవచన రూపంగా కనాను శపింపబడను అన్నట్లుగా మనకు వాక్యం ఆధారం కనబడుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా మీకు? అలా అర్థమైతే ఇప్పుడు కొన్ని ఆధారాలు చూద్దాం. ఈ 10వ అధ్యాయంలో, ఆదికాండం 10వ అధ్యాయంలో 6వ వచనంలో హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. 15వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును, అంటే ఇప్పుడు కనాను అనే వ్యక్తిలో నుండి వచ్చిన సంతానం గురించి చెప్తున్నాడు ఇక్కడ. కనానులో నుండి ఎవరెవరు వచ్చారట? సీదోను, హేతు, యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు, వీళ్ళందరూ కనానులో నుంచి వచ్చారు. కనానీయుల వంశంలో ఇటు రీతిగా వ్యాపించాయి. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారు వరకు వెళ్ళు మార్గంలో, గాజా వరకును, సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయీములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. ఇక రాయబడిన ఈ మాటలు మీరు గమనిస్తే అన్నీ ఈరోజు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఈ క్వశ్చన్ మీకే కాదు, నాకు తెలిసి చాలామందికి ఉండవచ్చు. తప్పు చేసింది హాము కదా, నోవాహు గారి చిన్న కుమారుడు కదా, అలాంటప్పుడు కనాను మీదకి ఎందుకు వచ్చింది? తన తండ్రి వస్త్రహీనుడుగా ఉంటే ఆ దృశ్యాన్ని చూడాలని, ఆ శరీరాన్ని వస్త్రహీనుడుగా, దిగంబరుడుగా ఉండే ఆ సన్నివేశాన్ని చూడాలని హాము ఆసక్తి చూపించినట్లు కనబడుతోంది. తర్వాతి కాలంలో అలాంటి స్వభావమే శరీరేచ్ఛ, కామం, కాముకత్వం ఇలాంటి లక్షణాలు ఈ హాము పిల్లలలో రాబోయే తరాల్లో ఇలాంటివి కనపడుతున్నాయి. ఎగ్జాంపుల్ చదువుకున్న ఈ 15 నుండి 20 వచనాల్లో 19వ వచనం మీరు చూస్తే, కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయీములకు వెళ్ళు మార్గములలో లాషా వరకును ఉన్నది. అంటే కనానులో నుండి వచ్చిన సంతానము సొదొమ గొమొర్రాలు కూడా ఉన్నాయట. మీకు అర్థమవుతుంది? మనందరికీ తెలుసు సొదొమ గొమొర్రాలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. లుక్ అట్ ద క్యారెక్టర్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క మనస్సు. 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనంలో లోతు గారి ఇంటి వద్ద జరుగుతున్న సందర్భం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, ఏ పట్టణస్థులు వీరు? సొదొమ గొమొర్రా ప్రజలు, అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? ఈ రాత్రి
నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? లోతు గారి ఇంటికి వచ్చినటువంటి మనుషులు స్త్రీలా పురుషులా? పురుషులు. ఆ పురుషులు బయటకు తీసుకురాని అడుగుతున్నారు. ఎవరు వీరు? సొదొమ ప్రజలు. సొదొమ వారు ఎవరిలో నుంచి వచ్చారని రాయబడింది ఆదికాండం 10వ అధ్యాయంలో? కనాన్లో నుండి. ఇప్పుడు ఆదికాండం 19లో 5వ వచనంలో లోతును పిలిచి, ఈ రాత్రి నీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు. ఎంత భయంకరమైన మాట. సొదొమ మనుషులు ఎవరో వచ్చారట? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ లోతు గారి ఇంటి దగ్గరకు వచ్చి, మీ ఇంటికి వచ్చిన ఆ పురుషులు బయటికి తీసుకురండి, మేము వారిని కూడాలంటున్నారట. కూడటం అంటే ఏంటి? కామం కాదా? వారిని వస్త్రహీనులుగా చేసి ఆనందించాలనే స్వభావం కనబడట్లేదా? అంటే ఒకప్పుడు నోవాహు గారు ఒక్క వ్యక్తి ఆ రోజు ద్రాక్షరసం త్రాగి మత్తుడుగా ఉండగా వస్త్రహీనుడుగా ఉన్న సన్నివేశాన్ని చూసి ఆనందించాడు హాము, కుమారుడు. ఆ హాముకున్న లక్షణాలే హాము గారి పిల్లలలో చిన్న కుమారుడైన కనాను సంతానానికి ఈ లక్షణాలు కనబడుతున్నాయి. తండ్రిని చూసి ఆనందించాడు. ఇక్కడ సొదొమ ప్రజలేమో ఏకంగా దేవుడు పంపించిన మనుషుల్ని బయట తీసుకురండి, మేము చూడాలని ఆలోచిస్తున్నారట. అంటే మరి పాపం ఎంతవరకు మండిపోతుంది చూడండి అక్కడ. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న, నోవాహు గారు శపించారు కనుక ఇవన్నీ జరుగుతున్నాయని మనం అనుకుంటాం. అలా కాదు, వారిలో ఆ మనస్సు ఉంది కనుక శపించాడు. ఇప్పుడు మనం ఉన్నామండి, మీరందరూ పెద్దవాళ్ళు, మీకు పిల్లలు ఉన్నారు. మీ బిడ్డలు ఊరిని ఆడుకుంటుంటే పిలిచి నువ్వు శపించబడతావని శపిస్తామా చెప్పండి? నువ్వు నాశనం అయిపోతావని అంటామా? ఎప్పుడు అంటాం పిల్లల్ని మనం? వారు చేయకూడని పని, చేయరాని పని ఏదైనా చేస్తే నా కడుపులో నువ్వెట్లా పుట్టావురా అని అంటాం. అంటే వాడు ఆ లక్షణాన్ని బయటికి తీసుకొని వచ్చినందుకు, ప్రదర్శించినందుకు, ఎగ్జిబిట్ చేసినందుకు, అలాంటి లక్షణాన్ని బట్టి కొడుకు విషయంలో నువ్వు సహించలేకపోయావు. కొడుకు మంచి పని చేస్తే మెచ్చుకోమా చెప్పండి? కొడుకు అలాంటి చెడ్డ పని చేశాడు కనుక మనం వాడిని అసహించుకుంటున్నాం, నా గర్భాన వీడిలా పుట్టాడని. అర్థమవుతుంది కదా? అలానే హాము గారు ప్రదర్శించిన ఈ లక్షణం ఏదైతే ఉందో, చూపించినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, యాటిట్యూడ్, హాముకు చిన్న కుమారుడుగా ఉన్న కనానులో ఆ లక్షణం కనబడుతుంది. ఆ లక్షణం కనబడుతుందని ఎలా చెప్పగలం మనం? సొదొమ ప్రజలు అలా ప్రవర్తించారు. సొదొమ ఇవన్నీ ఎవరిలో నుంచి వచ్చాయని రాయబడింది ఆదికాండం 10వ అధ్యాయంలో? కనానులో నుండి వచ్చారు. తరాలు మారిన వారి స్వభావం మాత్రము ఆ రోజు వారి పితరుడైన హాముకున్నటువంటి స్వభావమే తరాలు మారినా వస్తుంది. నోవాహు గారు దైవజనుడు కనుక, నీతిమంతుడు కనుక, ప్రవక్త కనుక, భవిష్యత్తు తెలుసు కనుక దేవుని సహాయం చేత, ఇదిగో నువ్వు నా చిన్న కుమారుడు ఇలా ప్రవర్తించావు, భవిష్యత్తులో నీ చిన్న కుమారుడు కూడా ఇలానే ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడు? ఇతరులు వస్త్రహీనులుగా ఉంటే చూడాలని ఆశపడతారు. ఎప్పుడెప్పుడు వారి మానమును, వారు కప్పుకున్నది తొలగించి దాన్ని చూడాలి, అనుభవించాలి, శరీర కోరికలు తీర్చుకోవాలి అనే ఆలోచనలు ఈ కనాను సంతానం నుండి వచ్చే వారి దగ్గర కనబడుతున్నాయి. అందుకే ఇలాంటి కామంతో నిండుకున్న ప్రజలు ఎప్పటికి కూడా బయటికి బాగుపడు. శరీరాశ, చూడటం, నేత్రాశ, అనుభవించడం శరీరాశ. నేత్రాశ ఏమో చూసి ఆనందించాలి, శరీరేచ్ఛ శరీరంతో అనుభవించాలి. సొదొమలో ప్రజలు లోతు గారి ఇంటి వద్దకు వచ్చినప్పుడు, మీ ఇంట్లోకి వచ్చిన మనుషులను బయటికి తీసుకురా, మా కళ్ళు వారిని చూసాయి, ఇప్పుడు మేము వారి మానవుని చూడాలి. మీకు అర్థమవుతుందండి ఏమంటున్నారు ఇక్కడ 19:5లో? లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, 6వ వచనంలో, లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి. లోతు గారు ఎవరు? నోవాహు గారి పిల్లల్లో మనం ఇందాక పేర్లు చదువుకున్నాగా, షేము, హాము, యాపెతు అని. షేము గారి సంతానంలో నుండి వచ్చినటువంటి వారే లోతు గారు. ఆ రోజు షేము గారు ఎలా ప్రవర్తించారు?
భుజం మీద వస్త్రాన్ని వేసుకొని వెనుకకు నడుచుకుంటూ వెళ్ళి తండ్రి దిశమలను చూడకూడదు, మేము వెళ్ళి తండ్రిని గౌరవించాలి అని తండ్రి మానవును కప్పేశారు. ఈ పాపం మేము చేయకూడదు అని అక్కడ షేము గారు ప్రవర్తించారు. అలాంటి ప్రవర్తనే ఇక్కడ ఆదికాండం 19లో షేము గారు ప్రవర్తించినట్లుగా లోతు గారు వెళ్ళి హాము సంతానాన్ని చెప్తున్నాడు. ఏమని? మీరు ఇంత పాపం చేయకండి, తప్పదు. ఒకడు వారి మూల పురుషుడు, వారి పితరుడైన షేము అలానే ప్రవర్తించాడు మర్యాదగా. అయ్యో ఇలా ప్రవర్తించకూడదు. కానీ ఆ రోజు హాము ఎలా ప్రవర్తించాడో ఇక్కడ సొదొమ ప్రజలు అలా ప్రవర్తిస్తున్నారు. తరాలు మారిన గుణం మారలేదు. ఇక్కడ షేము గారి గుణమేమో లోతు గారిలో కనబడుతుంది, హాము గారి గుణమేమో కనాను సంతానంలో కనబడుతుంది. మనకు బైబిల్లో యెషయా గారు ఒక ప్రవచనం పలుకుతారు. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టినారు. అది మత్తయి సువార్తలో యేసు ప్రభు విషయంలో నెరవేర్చబడుతుంది. అది డ్యూయల్ ప్రాఫెసీ అయినప్పటికీ యెషయా గ్రంథంలో ఉన్న సందర్భం డ్యూయల్ ప్రాఫెసీ అది. అలానే మత్తయి సువార్తలో కూడా నెరవేర్చబడుతుంది. ఎలాగైతే ప్రవక్తలు భవిష్యత్తు గురించి చెప్పగలరో నోవాహు గారు కూడా నువ్వు నాతో ఎలాగైతే ప్రవర్తించావు, నీ బిడ్డలు అదే స్వభావాన్ని కలిగి ఉంటారు, శాశ్వత కాలం సమాజం నీ బిడ్డలు ఇంత అసహ్యులా అనే విధంగా నీ బిడ్డల ప్రవర్తన ఉంటుంది. నువ్వు శపించబడతావు. నీకున్న ఈ లక్షణం నీ నా చిన్న కుమారులు ఈ లక్షణం కనపడిందిగా, నీ చిన్న కుమారులు కూడా ఇలానే కనపడుతుంది. ఇంకా ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకొని మాట్లాడుకోకుండా ఇందాక మనం ఆదికాండం 10లో కనాన్లో నుండి ఎవరెవరు వచ్చారు చూడండి ఒకసారి. 15వ వచనంలో ఆదికాండము 10:15లో చదవండి ఎవరైనా. కనాను తన ప్రథమ కుమారుడకు సీదోనును హేతును కనాను తన ప్రథమ కుమారుడకు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనాను. ఈ పదాలు మర్చిపోకండి. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, ఈ పేర్లు ఉన్నాయి చూసారా. ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. నాయన, కొద్ది రోజులు మీరు వేరే దేశంలో దాసులుగా ఉన్నా ఒకరోజు వస్తుంది, ఈ కనాన్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఖాళీ చేయించి ఈ స్థలాన్ని వారికి ఇస్తానన్నాడు. వాళ్ళ పేర్లు చూద్దాం ఒకసారి. ఎవరు ఉన్నారు? ఆదికాండం 15లో అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ 16వ వచనం నుండి ఆదికాండము 15:16 ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం నుండి, అంటే దేవుడు అబ్రహాము గారితో తన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అన్న దాని గురించి వివరిస్తున్నాడు. విందాం ఒకసారి. అమోరీయుల అక్రమమును ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగుంకు చీకటి. 18వ వచనం చదవండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమునకు అనగా కెనీయులను, కనిజ్జీలను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీలను, రెఫాయిలను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీలను, యెబూసీయులను నీ సంతానముకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఇక్కడ అబ్రహాం గారితో దేవుడు సెలవిస్తూ 18వ వచనంలో ప్రత్యేకంగా అబ్రహాము, నేను నీకు ఇవ్వబోయే దేశం ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానంకి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. వీళ్ళందరూ ఎవరు ఇక్కడ చదువుకున్న యెబూసీయులు, హిత్తీయులు, వీళ్ళంతా కనాన్లో నుండి వచ్చినవారు. ఎక్కడ చదువుకున్నాం మనం?
ఆదికాండం 10వ అధ్యాయంలో 15వ వచనంలో మనకు అక్కడ యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు ఇవన్నీ పేర్లు కనబడుతున్నాయి. అంటే దేవుడు ఏమంటున్నాడు? కనాను సంతానాన్ని, వారు ఆక్రమించుకున్న భూభాగాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. నోవహు గారు కనాను శపించినప్పుడు కనాన్లో నుండి ఈ సంతానం వచ్చారు. అయితే ఆ సంతానంలో ఒక్కరి గురించి చూసాం 19వ అధ్యాయం ఆదికాండంలో. వాళ్ళు ఎవరు? సొదొమ, గొమొర్రా, అద్మా, సెపర్వయీము ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. లోతు గారి ఇంటికి మనుషులు లాగానే వారిని బయటకు తీసుకురండి అని ఎవరు వచ్చారు? చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వచ్చారు. అంటే బాల్యము నుండే వీరు మనసంతా ఎలా నిండుకుంది? నేత్రాశ, శరీరేచ్ఛ. నేత్రాశ, శరీరేచ్ఛ. ఎదుటి వాని శరీరాన్ని మేము అనుభవించాలి. ఆ స్వభావం అక్కడ కనపడింది. ఇది మనకు అర్థమైతే 15వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అబ్రహాము గారితో కూడా దేవుడు ఈ ప్రజలను మీకు అప్పచెప్పి వీరు నివసించే దేశాన్ని మీకు ఇస్తానన్నాడు. దానికి దేవుడు ఎంత టైం చెప్పాడు? ఇక్కడ మనం చూసినది నీ 4వ తరం వారు వస్తారన్నాడు. 16వ వచనంలో ఆదికాండం 15:16లో అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు. మరి దేవుడు అన్ని రోజులు ఎందుకు ఎదురు చూశాడు? దేవుడు ఎంతైనా కూడా ప్రేమమయుడు, కృపామయుడు. ఏ ఒక్కరూ నశించిపోకూడదు అన్నది ఆయన ఇష్టం. అబ్రహాం గారికి వెంటనే వాగ్దానం చేసిన వెంటనే ఆ భూభాగాన్ని ఇచ్చేసిండొచ్చు. అలా చేయకుండా వీరింత దుష్ట మనస్సు కలిగినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఈ కనానీయులకు, అంటే ఇక్కడ ఉన్న పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వీళ్ళందరికీ అబ్రహాము గారి 4వ తరం వచ్చేంతవరకు దేవుడు తన దీర్ఘశాంతంతో ఈ ప్రజలకు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నాయన మీరు చేస్తున్నది తప్పు, మీరు ఇలా జీవించకండి, ఇలా జీవిస్తే చాలా ప్రమాదం అనే విషయాన్ని వారికి నేర్పించుకుంటూ వస్తాడు. చూద్దాం అన్నమాట. వారు మాట వినకపోతే ఎన్ని మార్లు వారిని గద్దించినా, ఎన్ని మార్లు హెచ్చరించినా వారి స్వభావం మారట్లేదు. అది చూద్దామా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8, 20 వచనం. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు. ద్వితీయోపదేశకాండము 8:20 చదవగలరా? నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు నీ దేవుడైన యెహోవా మాట. ఇక్కడ ఆగుదాం ఒకసారి. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు అంటే అర్థం ఏంటి? ఆ కనాను భూభాగంలో నివసిస్తున్న హివ్వీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారికి కూడా దేవుడు తన మార్గాన్ని వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు, ఏ మాటలు చెప్పాడు, ఇలాంటివన్నీ ఆయన ఏ విధంగా సందేశం పంపించాడో మనకు తెలియదు. మొత్తానికైతే వినకపోయినట్టు అంటే అర్థం ఏంటి? ఎవరినో పంపించి చెప్పాడు వారికి మాటలు. నేను ఎన్నోసార్లు చెప్పానండి ఆ వ్యక్తికి, ఆయన కూడా వినలేదంటే అర్థం ఏంటి? నేను ఫోన్లో అయినా మాట్లాడిండొచ్చు, చాటింగ్ అయినా మాట్లాడిండొచ్చు, డైరెక్ట్గా ప్రత్యక్షంగా వెళ్ళి అదంతా కూర్చొనైనా మాట్లాడచ్చు. నేను తప్పు చేస్తున్నాను ఆయన చేయకు అని. అలా ఆ కాలం సంపూర్ణం అవ్వడానికి అబ్రహాము గారి సంతానంలో ఎన్నో సంతానం రెడీ అవ్వాలట? 4వ తరం. అంటే మిగిలిన ఈ తరాలు ఏవైతే పుట్టుకొని వచ్చి పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఈ కనానీయులందరికీ దేవుడు చూపించిన కృపాకాలం అది. మారండి. ఏ విషయంలో మారాలి? అది తెలియాలి. అది తెలిస్తే కనాను ఎందుకు క్షమించబడిందో మనకు అర్థమవుతుంది. ఆ ఆన్సర్ మనకు లేవియాకాండం 18. వారి క్రియలను చూసి దేవుడు చాలా అసహించుకున్నాడట. నోవాహు గారు ఎలాగైతే తన చిన్న కుమారుడు చేసిన విషయాన్ని చూసి ఎలా అసహించుకున్నాడో, నోవాహు గారు మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఆ హాము సంతానంలో నుండి వచ్చిన వారు కూడా ఆ హాము చూపించిన లక్షణమే చూపించారట. చూద్దాం అది ఒకసారి. లేవియాకాండం 18లో ఎక్కువగా ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి చూడండి. మొదటి నుంచి కొన్ని వచ్చినాయి. మరియు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్నకి ఇదే ముగింపు వచనాలు నేను చెప్పేది ఇప్పుడు, కాబట్టి దయచేసి చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను.
నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. మీరు వస్తున్నారు, కనానులో అడుగు పెడుతున్నారు. ఆ కనానులో జరిగే సంఘటనలన్నీ చూసి వాళ్ళలాగా మీరు ప్రవర్తించకండి అని చెప్పి. మరి వాళ్ళు ఏదో దేవుని మనసు గాయపట్టేట్టుగా వారు ప్రవర్తించింటేనే దేవుడి మాట నిండాలి, అంతే కదా. ఇదిగో మీరు పలానా ఊరికి వెళ్తున్నారు, ఆ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, ఆ ఊరిలో మంచోళ్ళు గారు కనుక వాళ్ళు ఉన్నట్లు మీరు ఉండకండి అంటే అర్థం ఏంటి? ఆ ఊరిలో ఉన్న వాళ్ళు చాలా దుర్మార్గులని. దేవుడు అదే మాట చెప్తున్నాడు. మీరు కనాను అనే భూభాగము, అక్కడ ఉన్న జంతువులు పశువులు అన్నీ ఓకే, కానీ అక్కడ మనుషులు మాత్రము చాలా భయంకరం. వారి వలన ఇవి కూడా సమస్యపోతున్నాయి, జంతువులు. ఆ కనానీయులు ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించకండి అని హెచ్చరించి పంపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనకు తెలియాలి, ఈ కనానీయులు అంటే పెరిజ్జీయులు, హివ్వీయులు, హిత్తీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, వీళ్ళందరూ కనాన్లో ఉండి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి చూద్దాం. అది 6వ వచనం నుండి చూద్దామా వీళ్ళు ఎలా ప్రవర్తించారు. ఇంకోసారి 3వ వచనం చదివి 6 దగ్గరికి వెళ్దాం. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. కనాను అనే దేశంలో కొన్ని ఆచారాలు ఉన్నాయంట. మనకు కూడా మన దేశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. తుమ్ము వచ్చిందనుకోండి, ఎక్కువసేపు ఆకు కూర్చో మళ్ళీ బాగుంటారు. పిల్లడ్డం వచ్చిందనుకోండి, ప్రయాణాలు చేయకండి, కొద్దిసేపు ఆగండి, 1 గంట కూర్చొని తర్వాత వెళ్ళంటారు. ఎలాగైతే ఇలాంటి రకరకాల ఆచారాలు ఉన్నాయో కనాను దేశంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆచరించకూడదు. నేను మీకు ప్రవేశపెట్టిన కట్టడలే మీరు పాటించాలి, కానీ మీరు కనానీయుల ఆచారాలు పాటించకండి అని చెప్పండి. ఆ కనానీయులు ఎలా ప్రవర్తించారనేది 6వ వచనం నుండి చెప్తున్నాడు. ఏంటో తెలుసా, ఈ మాటలు వింటుంటే ఇక్కడ కూర్చున్న మీకు కూడా చాలా అసహ్యం అనిపించాలి. అంత భయంకరమైన అసహ్యమైన కార్యాలు చేశారు. అయితే ఈరోజు మీరు అడిగిన ప్రశ్న, తప్పు చేసింది హాము అయితే శాపం కనాను మీదకి ఎందుకు వచ్చింది అని. అది హాముతో చెప్తున్నాడు కదా, కనాను శపించబడును అని హాముతో చెప్పాడు దేవుడు, నోవాహు గారు. అరే నేను ఈ తప్పు చేశాను కనుక మా నాన్న నన్ను శపించాడు, ఒరే నువ్వు నా చిన్న కుమారుడురా బిడ్డ, నువ్వు ఇలాంటి పనులు చేయకు, మా నాన్న చెప్పాడంటే మనం జాగ్రత్త పడాలని చెప్పాలి. హాము అక్కడ నోవాహు గారు శపించిన తర్వాత. నీకు అర్థమవుతుందని నేను చెప్పే మాటలు. ఇప్పుడు 6వ వచనం చూడండి. మా నాన్న వాళ్ళ నాన్న యొక్క దిగంబరత్వాన్ని చూస్తే నేను ఇంకా అందరిది చూడాలనే ఆశ ఉన్నట్లు ఈ కనానీయులు ప్రవర్తించారు. చూద్దాం అది 6వ వచనం నుండి. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనను తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాని. కనానీయులట ఇలా ప్రవర్తిస్తున్నారట, మీరు అలా ప్రవర్తించకండి అని చెప్తున్నాడు దేవుడు. ఎలా ప్రవర్తిస్తున్నారు? 6వ వచనంలో, మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాని. రక్త సంబంధులు అంటే ఎవరు? నీ తోడబుట్టినవారు. నీ తోడబుట్టినవారంటే నీ తల్లికి జన్మించినవారు, నీ తండ్రికి నీ తల్లికి జన్మించి నీ తమ్ముడు చెల్లి అక్క అలా అన్ని రిలేషన్షిప్ చెప్తున్నాడు చూడండి. నీ రక్త సంబంధులు వారు వస్త్రహీనులుగా ఉంటే వారిని చూసి ఆనందించి వారు అనుభవించాలనే ఆశ నీకు కలగకూడదని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 6వ వచనంలో, మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాని. అలా చెబితే అర్థం కాదేమో అని దేవుడు మొత్తం లిస్టు చెప్తున్నాడు. కనానీయులు ఇలా ప్రవర్తించారట. ఎలా ప్రవర్తించారు? నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి వివాహమాడిన స్త్రీ అంటే నీకు తల్లి, నీ తల్లి మానవును చూడాలని నువ్వు త్వరపడకూడదు. ఈ లక్షణం కనానీయుల్లో ఉంది. ఆ దేశాచారంలో అలా ఉంది లక్షణం. నువ్వు ఇలా చేయకూడదని చెప్తున్నాడు. అంటే పాపం ఎంతవరకు వెళ్ళిపోయి ఉండాలి చూడండి కనానులో. నువ్వు నన్ను చూసి ఆనందించాలనుకున్నావు హాము,
కానీ నీకున్న లక్షణమే నీ మనవడిలో కనబడుతోంది. వీడు శాపగ్రస్తుడు అవుతాడు. అది నోవాహు గారు దైవజనుడు గనుక, నీతిమంతుడు గనుక దేవుని ఏర్పాటు చేత ఒక ప్రవచనం పలికాడు. కనాను శపించబడుతుంది. ఎందుకు కనాను శపించబడుతుంది? నేను తండ్రిని అయితే నా మానవును చూడాలని నువ్వు ఆశించి ఎంతో ఆసక్తితో చెడు చేయడానికి నువ్వు ముందుకు వచ్చావు. నా దిగంబరత్వాన్ని చూడడానికి నువ్వెలాగ ఇష్టపడ్డావో ఈ లక్షణం నీ కుమారుడు, నీ చిన్న కుమారులో కనబడుతుంది. కనానులో, ఆ కనాను సంతానంలో భయంకరమైన అసభ్య క్రియలు జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథం యోహాన్ గారు రాశారు. పద్మాసు ద్వీపంలో పరవశుడై ఉండగా తెలియపరచబడిన మాటలు. అలానే దానియేలు గ్రంథం చదివితే భవిష్యత్తులో ఇలా ఉంటుందన్న విషయం దానియేలు గారికి దేవుడు చూపించాడా లేదా? చూపించాడు. ఎలాగైతే దేవుడు తాను ఏర్పరచుకున్న భక్తులకు భవిష్యత్తులో జరగబోయేది తెలియజేస్తున్నాడో, కనాను యొక్క భవిష్యత్తు ఇలా ఉంటుంది అని నోవాహు గారి ద్వారా ముందుగానే పలికించాడు. ఆ విధంగా కనానుకు శాపం వచ్చి పడుతుంది. శపించాడు గనుక శాపం వచ్చింది కాదు, తప్పు చేశాడు కనుక శాపం వచ్చింది. ఆ దృష్టితో చూడాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు, మనం ఇందాక ద్వితీయోపదేశకాండం 8:20 చూశాం. ఆ ప్రజలు వినకపోయినట్టు అంటే అర్థం ఏంటి? దేవుడు ముందుగానే చెప్పాడు కానీ వినలేదు. వారు విని మారు మనసు పొందింటే ఎంత ఘోర పాపినైనా దేవుడు శపించి మన కొరకు యేసు ప్రభు ఏమయ్యాడట? శాపగ్రాహిగా మారాడు. గలతీ పత్రిక చదివితే యేసు ప్రభు శాపగ్రాహిగా మారాడట. పోనీలే క్షమించేద్దాంలే క్షమించేద్దాం. ఇలా ఆలోచిస్తే 7వ వచనం చూడండి, లేవియాకాండం 18:7. నీ తండ్రికి మానాఛాదనముగానున్న నీ తల్లి మానాఛాదనమును తీయకూడదు. మానాఛాదనము అంటే ఆవిడ కప్పుకున్న వస్త్రం, నువ్వు తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. దేవుడు కనానీయులను మాత్రమే కాదు ఈ విధంగా శపించలేదు. ఆదికాండం చదివితే యాకోబు గారు 12 మంది పిల్లల్లో పెద్ద కుమారుడు రూబెన్ తండ్రి మంచమును ఎక్కుతాడు. రూబెన్ తండ్రి మంచమును ఎక్కడం వలన రూబేనును యాకోబు గారు శపిస్తారు. అది మనకు తెలుసు, వాక్యం చదువుకుంటే. యాకోబు గారు కన్ను మూసేటప్పుడు వృద్ధాప్యంలో రూబేను విషయంలో యాకోబు గారు ఎవరి నుంచి వచ్చారు? షేములో నుండి వచ్చారు. షేము సంతానం, నోవాహు గారి సంతానం షేము ఎవరైతే ఉన్నారో షేములో నుండి వచ్చినవారు. 49వ అధ్యాయం ఆదికాండం 49 మొదటి వచనం నుండి చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తుందని. ఏ దినములట? అంత్య దినములలో, నేను వెళ్ళిపోయిన తర్వాత జరగబోయే సంఘటనలు. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ళ వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి. అందుకు చూడండి, అక్కడ నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి. తప్పదు. అలాంటి లక్షణాలు మనం చదువుకున్న లేవియాకాండం 18లో ఈ కనానీయుల వద్ద దేవుడు చూస్తున్నాడట. చూద్దాం, అది 8వ వచనం. లేవియాకాండం 18:8. నీ తండ్రి భార్య మానాఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క ఏనను నీ తల్లి కుమార్తె యొక్క ఏనను మానాఛాదనమును తీయకూడదు. అంటే నీకు చెల్లి వరుసగానే అక్క వరుసగానే ఒకే తల్లి గర్భమందు నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, నీ తండ్రికి మరొక స్త్రీతో వివాహం అయి ఉంటే అలా పుట్టిన కుమార్తె యొక్క మానాఛాదనం కూడా తీయకూడదు అనే మాట ఉంది అక్కడ. ఆ కాలంలో
ఒకరికంటే ఎక్కువగా బహుభార్యలు ఉన్నటువంటి వారు కనుక ఆ సంబంధం నుంచి వచ్చినటువంటి కుమార్తె యొక్క మానాచ్ఛాదనం కూడా తీయకూడదు. అంటే ఈ కనానీయుల మనసు ఎలా ఉందంటే కనబడిన ప్రతి ఒక్క మనిషిని అనుభవించాలి అన్నట్లు కనబడుతుంది ఇక్కడ. ఎంత పాపం చూడండి అది. తర్వాత 10వ వచనం, నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు, అది నీది. నీ గ్రాండ్ డాటర్ కానీ నీ గ్రాండ్ సన్, నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనం అంటే నీ కుమారునికి జన్మించబోయే కుమార్తె కావచ్చు, నీ కుమార్తెకు పుట్టబోయే కుమార్తె కావచ్చు. అర్థమవుతుందా? యూ హ్యావ్ 1 సన్ అండ్ 1 డాటర్. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. నీకు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పెళ్లి చేశారు. కొడుకు వివాహం అయిన తర్వాత కొడుకు కూతురు పుట్టింది. నీకేమవుతారు? మనవరాలు అవుతుంది. ఆ మనవరాలు కనపడింది కదా అని చెప్పేసి నువ్వు తన మానాచారాలను తీసి అనుభవించడానికి ముందుకెళ్ళకూడదు. అలానే నీకు ఒక కూతురు పుట్టింది. కూతురు పెరిగి పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం చేశారు. ఇంటికి అల్లుడు వచ్చాడు, వాళ్ళకి పెళ్లి చేశారు, అయిపోయింది. అప్పుడు నీ కూతురుకు కూతురు పుట్టింది అంటే నీకేమవుతుంది? గ్రాండ్ డాటర్, మనవరాలు. ఆ మనవరాలను నువ్వు అనుభవించాలని ముందుకెళ్ళాడు. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయట? కనానీయుల దగ్గర ఉన్నాయి. ఇలాంటి అలవాట్లు మీరు ఆచరించకండి, తప్పది అని పవిత్రమైన మన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు హెచ్చరించి పంపిస్తున్నాడు. భవిష్యత్తులో నీ బిడ్డలు ఇలా ప్రవర్తిస్తారు, అలా ప్రవర్తిస్తారు, దేవుని శాపానికి గురవుతారు అని ఒక ప్రవచనం నోవహు గారు హాము చేసిన దానిని బట్టి ముందుగానే తెలియజేశాడు. ముందుగానే తెలియపరచడం ఎందుకు? ఆ విధంగా నేను ప్రవర్తించకపోతే నా మీదికి శాపం రాదు. దేవుడు చెప్పిన మాటలు, మా పితరుడైన నోవహు గారు చెప్పిన మాటలు మేము విని అలా ప్రవర్తించకుండా జాగ్రత్త పడాలి అని వాళ్ళు జాగ్రత్త పడింటే కనాను దేశం వారికే ఉండి ఇశ్రాయేలుకు దేవుడు మరొక దేశం ఇచ్చేవాడు. దేవునికి అసభ్యకరమైనవన్నీ చేసి దేవుడు అసహించుకునే వాటిని చేస్తూ దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు నివసించారనుకోండి, మేము ఇంత పాపాలు చేస్తున్నా మా దేశం ఇంత బాగుంది కదా అని వాళ్ళు ఇంకా ఏం చేసే అవకాశం ఉంది? మరింత పాపం చేసే అవకాశం ఉంది. మంచి దేశము పాపాత్ముల వలన పాడవకూడదు. మంచి దేశం మంచివారికే ఉండాలని, అలాంటి పాపాత్ములు నివసించకూడదని దేవుడు ఆ స్థలంలో నుండి వారిని తొలగించేశాడు. ఇంకా చూడండి, ఇంకా లిస్ట్ 11వ వచనంలో, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె, నీ సహోదరి, మీ సిస్టర్, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి అంటే అర్థం ఏంటి? నీకు మేనత్త. నీ మేనత్తను నువ్వు అవమానపరచకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనను తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తల్లికి అక్క కానీ చెల్లి కానీ ఉంటే ఆవిడ మానాచ్ఛాదనను తీయడానికి నువ్వు ముందుకెళ్ళకూడదు. ఈ కనానీయులు ఇలా ప్రవర్తించారట. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ చదువుకుంటూ పోతుంటే మీకు అసహ్యం అనిపించట్లేదా? ఇలాంటి వారు దీవించబడాలా, శపించబడాలి? శపించబడాలి. మొక్కై వంగనిది మానై వంగునా అనే తెలుగులో మనకు ఒక సామెత ఉంది. తన చిన్న కుమారుడైన హాము ఈ పని చేయగానే వెంటనే నీ చిన్న కుమారులో నీకున్న లక్షణం కనబడుతోందని నోవహు గారు దేవుని సహాయం చేతి ఒక ప్రవచనం చెప్పి పలికేశారు. వాళ్ళు అలా ప్రవర్తిస్తారు, శాపానికి గురవుతారు, శాపం వస్తుంది, జాగ్రత్త. ముందుగానే హెచ్చరించినప్పుడు ఈ ప్రజలు, ద్వితీయోపదేశకాండం 8:20లో ఏం చెప్పాడు దేవుడు మనకు? ఆ ప్రజలు వినకపోయినట్టు అంటే అర్థం ఏంటి? నోవహు గారు మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు దేవుడు వారికి చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పినా కూడా అంటే అర్థం ఏంటి? శాపమును తొలగించి అది దీవెనకరంగా మార్చడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం. కానీ ఆ ప్రజలు మాకు దీవెనొద్దు, శాపమే కావాలని దేవుని మాటలు వినకుండా ఇంకా చెడిపోయారు. చూడండి అక్కడ 14 వచ్చింది. నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనం అంటే అర్థం ఏంటి? మీ నాన్నకు ఒక అన్ననో తమ్ముడో ఉన్నట్టు,
నీకు పెద్దనాన్నను చిన్నాన్న అవుతారు. వారికి వివాహమైంది. వారికి వివాహమైనప్పుడు నీకేమవుతారు? పెద్దమ్మ చిన్నమ్మ అవుతారు. అంతే కదా. మన నాన్న యొక్క అన్ననో మన నాన్న యొక్క తమ్ముడో మ్యారేజ్ అయితే ఆ స్త్రీలు మనకేమవుతారు? చిన్నమ్మ, పెద్దమ్మ చిన్నమ్మ అవుతారు. అది చెప్తున్నాడు అక్కడ 14వ వచనంలో, నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు. ఆమె నీ పినతల్లి, మీ చిన్నమ్మ. పినతల్లి అంటే చిన్నమ్మ లేదా పెద్దమ్మ కావచ్చు. తర్వాత 15వ వచనం, నీ కోడలి మానాచ్ఛాదనము తీయకూడదు. నీ కోడలి మానాచ్ఛాదనం అంటే నీ కుమారుడు పుట్టాడు, పెరిగి పెద్దోడయ్యాడు, వివాహం చేశావు, నీ కొడుకుకు భార్యగానే ఉండాలి కానీ ఆ స్త్రీని నువ్వు సమీపించకూడదు. ఆమె నీకు కోడలు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనను తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనను తీయకూడదు, అది నీ సహోదరుని మానము. నీకు బ్రదర్ ఉన్నాడు, రిలేషన్షిప్ ఉన్నాడు, ఎంత బాగున్నాయి ఇక్కడ. నీకు బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు అన్నను, వివాహమైంది. అన్నకు వివాహమైన స్త్రీ నీకు వదిన అవుతుంది. నీ తమ్మునికి వివాహమైన స్త్రీ నువ్వు అనుభవించడానికి నువ్వు సమీపింపకూడదు. మన బైబిల్ గ్రంథాన్ని తెలుగులో ఏమని పిలుస్తారు? పరిశుద్ధ గ్రంథం. ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటారు? ఇంత పరిశుద్ధమైన మాటలు ఉన్నాయి. ఎక్కడైనా మీకు అసభ్యకరమైన కనపడుతున్నాయి చెప్పండి? మన దేవుడు ఇంత పరిశుద్ధుడు. చూసారా? 17వ వచనం, ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి రిలేషన్షిప్స్. ఒక స్త్రీ మానాచ్ఛాదనం, ఆమె కుమార్తె మానాచ్ఛాదనం తీయకూడదు. కొన్ని సందర్భాల్లో హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే, వివాహం అయిన తర్వాత భార్య చనిపోయింది, ఇప్పుడు నువ్వు ఒంటరివాడు, ఓకేనా? నీకు ఎలాగైతే భార్య చనిపోయిందో అవతల మరో స్త్రీకి వివాహమై పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత భర్త చనిపోయాడు, ఆవిడ ఒంటరిగా ఉంది, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు. ఆవిడ విధవరాలు, నువ్వు కూడా భార్యను కోల్పోయిన వ్యక్తివి. సరే, ఆవిడ ఒంటరిగా ఉందని మీరు అంగీకారానికి వచ్చి వివాహం చేసుకున్నారని అనుకోండి. ఆవిడ గడిపై పిల్లలు ఉన్నారుగా. నేను ఇప్పుడు ఈవిడని చేసుకున్నాను కనుక ఈవిడతో పాటు ఆమెకు అంతకుముందు పుట్టిన కుమార్తెను కూడా నేను అనుభవిస్తానని మాత్రం అలాంటి పాపిష్టి పని చేయకొని చెప్తున్నాడు ఇక్కడ. నీకు అర్థమవుతుందా? ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయట? ఆ కనానీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులు. మీరు ఆ దేశంలోకి అడుగు పెడుతున్నారు. మీరు అలాంటి ఆచారాలు పాటించకండి. వారికి ఆచారాలు లేవు, భయము లేదు, భక్తి లేదు, అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. మీరు అలా చేయకండి. అలానే 18వ వచనంలో, నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకోకూడదు. అంటే నువ్వు ఒక స్త్రీని వివాహం చేసుకున్నావు, ఆ స్త్రీకి ఒక చెల్లెలో అక్కన ఉంది, చాలా రోజులైనా వివాహం అవ్వలేదు. ఎవరికి? నువ్వు వివాహం చేసుకున్న స్త్రీకి ఒక చెల్లెలో అక్కన. ఆవిడ చాలా రోజు వివాహం అవ్వలేదు కదా, ఆమెకు పెళ్ళే అవకాశం కనపడట్లేదు, కాబట్టి నిన్ను చేసుకుంటాను, మీ అక్కను చేసుకుంటాను అనకూడదు. నిన్ను చేసుకుంటాను, మీ చెల్లెల్ని చేసుకుంటాను అనకూడదు. నువ్వు ఒక్కడివే. దేవుడు ఒక పురుషునికి ఒక్కరిని ఇచ్చాడు. అలాంటి పవిత్రమైన జీవితాన్ని మీరు జీవించాలి. ఇవి నా కట్టడలు. తర్వాత 19వ వచనం, అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనను తీయుటకు ఆమెను సమీపింపకూడదు. ప్రకృతిలో ఉన్న క్రమాన్ని బట్టి, దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని బట్టి స్త్రీలు కడగా ఉన్న దినముల్లో నీకు వివాహమైనా సరే, ఆవిడ నీకు భార్య అయినా సరే, ఆవిడ కడగా ఉన్నటువంటి రోజుల్లో నువ్వు ఆమెను సమీపింపకూడదు. అది చాలా నేరం అని చెప్తున్నాడు దేవుడు. అంటే కనానీయులు ఎలా ప్రవర్తించారు?
నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా శరీర ఆశలు తీర్చుకోవడానికి నేను మాత్రం అడుగు ముందుకేస్తాను, నువ్వేమైనా చేసుకో అన్నట్లుగా కనానీయులు ప్రవర్తించారంట. అంటే వీరి శరీరం పట్ల ఎంత లోతుగా వెళ్ళిపోయారో చూడండి అక్కడ. అప్పుడే గుర్తుపట్టాడు నోవాహు గారు, నీ కనాను నీ చిన్న కుమారునిలో ఈ లక్షణాలు కనబడుతున్నాయి, వారిలో నుండి రాబోయే సంతానం ఇలా భయంకరంగా ఉంటుంది అని నోవాహు గారు ముందుగానే ఒక ప్రాఫెసీ చెప్పారు. తర్వాత 20 వచనం, నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. అంటే ఇదంతా రక్త సంబంధాల గురించి చెప్పావు, బాగానే ఉంది, నాకు రక్త సంబంధాలు కాదు కదా, కాబట్టి నా పొరుగువాని ఇంటికి వెళ్ళి ఆ పొరుగువాని భార్యను నేను ఆశిస్తాను అని అంటే నో, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, తప్పదు. అలా చదువుకుంటూ వెళ్తే 21వ వచనంలో, నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. స్త్రీ పురుషుల మధ్యనే వివాహం అవ్వాలి కానీ స్త్రీలు పురుషులు వివాహం చేసుకొనకూడదు. ఇలాంటి ఆచారాలు ఎవరిలో కనపడుతున్నాయి? కనానీయుల్లో కనబడుతుంది. అందుకే కనాను శపించబడుతుంది. ఇది ప్రాఫెసీ, ప్రవచనం. తర్వాత ఈ మనుషులు చాలా దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నవారు కనుక మనిషి యొక్క శరీర కోరికలు తీర్చుకోవడానికి కొన్ని సందర్భాల్లో మనిషి అనే బంధాన్ని పక్కన పెట్టి జంతువులు తెచ్చుకొని జంతువులను కూడా కూడాలని ఆలోచిస్తారు. 23వ వచనంలో, ఏ జంతువునందునూ నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. మనుషులు సమీపంలో మనుషులు వివాహం చేసుకోకుండా అలా ఉంటే ఓ జంతువుని తెచ్చుకొని కూడా శరీర సంబంధమైన కోరికలు తెచ్చుకుంటున్నారట. ఇవన్నీ ఎవరిలో కనపడుతున్నాయి? కనానీయుల్లో కనపడుతున్నాయి. మీరు అలాంటి చేయకండి అని చెప్తున్నాడు. డాడీ బాడీ చూడండి, పద చూద్దాం పద అని ఎవరన్నారు ఒకప్పుడు? అంటే డాడీ చూడండి మళ్ళీ దొరకదేమో ఛాన్స్ అన్నట్లుగా ఆ మనసుతో వచ్చి చెప్పినట్లు కనబడుతుంది. నోవాహు గారి కుమారుడైన హాము తన 2 సోదరులు ఉన్నారుగా, షేము యాపెతు అని. అప్పుడు వాళ్ళిద్దరూ హెచ్చరించినట్లున్నారు, నాయన తమ్ముడు నువ్వు అలా చేయకూడదు తప్పు అని. వీళ్ళిద్దరు వెనుకకు తిరిగి వస్త్రాన్ని భుజం మీద వేసుకొని కనబడకుండా వెళ్ళి కప్పేసి వచ్చారు. కానీ తండ్రిని అలా చూసి ఆనందించాలనే మనసు హాములో కనపడింది కనుకనే నోవాహు గారు తన కుమారుని అనగా నువ్వు ఏ విషయంలో అయితే ఆనందించావో నీ కుమారునిలో కూడా అలాంటి లక్షణాలు కనబడుతున్నాయి. అది తారాస్థాయికి చేరుకొని విపరీతమైన బుద్ధికి చేరుకునే అవకాశం ఉంది. అలా కనానీయుల చరిత్ర మనం చదువుకుంటూ వస్తే అటు సొదొమ గొమొర్రా ప్రజలు కూడా లోతు గారి ఇంటి వద్ద వచ్చాలని ప్రవర్తించారు. అలానే దేవుడు మీరు ఇలా చేయకండి అని ద్వితీయోపదేశకాండం 8:20లో ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదట. ఆ దేశంలో ఎలాంటి ఆచారాలు ఉన్నాయి మనం ఇప్పుడు లేవియాకాండం 18లో చూసినా ఈ లక్షణాలు అన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ విన్నారు కదా, దీన్ని బట్టి నోవాహు గారు కనానును శపించే విషయంలో తప్పు చేశారా, సరి చేశారా, సరైన పని చేశారా? మీరు ఆలోచించండి విన్నవాడు. సరైన కారణం రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి నీతిమంతుడు దైవజనుడుగా ఉన్న తండ్రి హెచ్చరించాడు. మా పితరులు మా గురించి ఇలా చెప్పారు అని అంటే మేము జాగ్రత్త పడాలనే భయం వీరికి ఉండాలి. అలా తరాలు మారినా అలాంటి పరిస్థితుల్లో నుండి వారు బయటికి రాకుండా అలానే మునిగిపోయి చివరికి దైవ శాపానికి గురైపోయి చివరికి దేశమే కోల్పోయారు. ఇది మీరు అడిగిన ప్రశ్నకు ఇంత సుదీర్ఘమైన ఎస్సే రైటింగ్ లాంటి సమాధానం. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా సందేహం ఉంటే చెప్పండి ఈ ప్రశ్నకు సంబంధించి. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి మరి వాక్యం చూపిస్తూ వాక్యంలో వారి యొక్క ప్రవర్తనను చూపిస్తూ మరి ఈ ప్రశ్నకు చక్కటి సమాధానాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు.